హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు ఈ ఆర్జీబీ ఎల్ఈడి లైట్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీన్ని నేను అమెజాన్ నుండి తెప్పించానండి. ఇదిగో ఈ విధంగా ఉన్నది. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీనికి వచ్చేసిందండి. మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసుకుంటే ఈ విధంగా దీన్ని మరి మనం ఇంట్లో ఉన్న స్మార్ట్ టీవీకి కూడా బ్యాక్ సైడ్ దీన్ని అంటించుకొని ఇలా వాడుకోవచ్చు స్టైల్గా. ఇలాగా ఇది 3 మీటర్ అండ్ ఐ సేఫ్టీ, పవర్ సేవింగ్, అలాగే కిడ్ సేఫ్టీ ఇవన్నీతో వస్తుంది. ప్రజెంట్ మనం తీసుకున్నది అయితే 2 మీటర్. అలాగే మీకు ఇందులో చాలా రకాలు దొరుకుతాయి, 3 మీటర్, 5 మీటర్ అలాగా. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించాను. లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి ట్రై చేద్దాం. దీన్ని ఇంతకుముందు నేను ఓపెన్ చేశాను, కానీ మళ్ళీ ఒకసారి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో ఇలాగా వచ్చింది. ఇలా మన యూఎస్బి పోర్ట్ తోటి వచ్చింది. అలాగే ఒక మాన్యువల్ పేపర్, ఇది కామన్ అన్నిటికీ. ఇదేంటంటే ఇక్కడ ఏ విధంగా ఉపయోగించాలని ఇన్స్ట్రక్షన్ ఉంటున్నాయి. అలాగే ఈ స్కానర్లను స్కాన్ చేస్తే మనకి అక్కడ ఇది ఎలా ఉపయోగించాలనే వీడియో ఒకటి వస్తుంది. అలాగే దీనికి సంబంధించిన యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్కాన్ చేసేసి మనం, ఎందుకంటే మొబైల్ ఫోన్ తోటి ఆపరేట్ చేయించే విధంగా. అలాగే దీనికి ఒక రిమోట్ కూడా ఇచ్చారండి. ఇదిగో రిమోట్ ఇలా ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్. ఇది బ్రైట్నెస్ డౌన్, ఇది ఎక్కువ పెంచుకోవడానికి. అలాగే ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఫ్లాష్ అలా ఆ విధంగా కొన్ని మీకు వేరియంట్ తోటి వచ్చింది, ఫేడ్ అని, స్మూత్ అని. మొత్తానికైతే ఈ విధంగా రిమోట్ ఉందండి. అలాగే ఇది ప్యాకింగ్ కూడా ఇలా ఇచ్చాడు, ఈ విధంగా ఇచ్చాడు. ఇది మనకు యూఎస్బి పోర్ట్ తోటి వచ్చిందంటే ఓటీజీ కనెక్ట్ తోటి మనం మొబైల్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఏదైనా పవర్ బ్యాంక్ అయినా కానీ మనం సెట్ చేసి దీన్ని వాడుకోవచ్చు. ఇదేంటంటే దీన్ని ఒకసారి మనం ఇప్పుడు ఓపెన్ చేసేసి మీకు లైట్గా చూపిస్తాను. ఇంకా ఇంతవరకు నేను దేనికి సెట్ చేయలేదు, మీకోసమని నేను ఇక్కడే కనెక్ట్ చేసేసి చూపిస్తాను దీన్ని. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న పవర్ బ్యాంక్ అనేది ఉన్నది, దాంతో కనెక్ట్ చేసేసి మీకు చూపిస్తానండి ఏ విధంగా ఇది వస్తుందనేది. మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. నేను అలాగే ఇలా యూఎస్బి పోర్ట్ అనేది ఇన్సర్ట్ చేశాను. చూసారు కదా, లైట్స్ అనేది వచ్చేసింది. యాక్చువల్లీ ఇది 2 మీటర్, కానీ నేను మీకోసమని ఇలా చూపిస్తున్నాను చిన్నగా. ఇంకా దీన్ని కూడా నేను ఎక్కడ సెట్ చేసుకోలేను, అండ్ మీరు కూడా సెట్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో కానీ, టీవీకి కానీ. లైక్ మీరు ఎక్కడంటే అక్కడ మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది నేను ఇప్పుడు లైట్ ఉంది రూమ్లో, అందుకే మీకు సరిగ్గా కనపడకపోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నాను, ఆఫ్ చేస్తాను. ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు. మా రిమోట్ తోటి ఆఫ్ చేస్తే కూడా ఆఫ్ అయిపోయిందండి. అలాగే మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తాను, చూడండి. ఆన్ చేస్తున్నాను ఇప్పుడు, అదిగో ఆన్ అయిపోయింది. లైట్ కూడా చాలా బ్రైట్గానే వస్తున్నాయండి. కలర్లో కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు, ఏ విధమైన కలర్. ఇప్పుడు నేను రెడ్ ప్రెస్ చేస్తున్నాను, రెడ్ ఉంది కదండి, ఆ రెడ్ కలర్ వచ్చేసిందండి. అలాగే చాలా రకాలు ఉన్నాయి ఇంట్లో, మీరు ఏది ప్రెస్ చేసినా మీకు నచ్చిన విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ డబ్ల్యూ అనేది దీన్ని ప్రెస్ చేస్తే మనకి ఒకే కలర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫ్లాష్ అనే దాని మీద ప్రెస్ చేస్తే ఇది మనకు కలర్ఫుల్. ఇది ఒక మన డ్యాన్స్ చేసే పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక క్లబ్లో కానీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద పార్టీల్లో మనం వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇది ఆన్ చేసి ఏదైనా మంచి సాంగ్ పెట్టుకొని అలా టైంపాస్ చేయడానికి బాగుంటుంది. చూడండి మీరే. ఇదేంటి ఫేడ్ అని ఉంది, ఫేడ్. ఇది నార్మల్గా అలా నెమ్మదిగా ఆఫ్ అండ్ ఆన్ అవుతుంది. ఫేడ్ అనేది, స్మూత్ అనేది ప్రెస్ చేసి చూద్దాం. స్మూత్ కూడా బాగుందండి. కలర్లన్నీ చేంజింగ్ అయిపోతున్నాయి, ఆర్జీబీ కలర్ కదా, చేంజింగ్ అయితే బాగానే ఉంది. రిమోట్ బ్యాక్ సైడ్ అండి ఇది. ఇందులో ఒక చిన్న సెల్ తోటి వచ్చేసింది. సో రిమోట్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది.
రిమోట్ దీన్ని ఇలా కాకుండా కూడా మనం మొబైల్ యాప్తో కనెక్ట్ చేసేసుకొని మొబైల్లో కూడా మనం సేమ్ ఇదే విధంగా కాకుండా ఇంకా మొబైల్లో యాప్స్లో ఇంకా చాలా రకాలుగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చండి. మొబైల్తో కూడా దీన్ని ఎలా ఉపయోగించాలనేది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు నేను మొబైల్తో అప్డేట్ చేస్తున్నాను చూడండి. మీకు స్క్రీన్పై కూడా యాప్ నేమ్ ఇస్తున్నాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అలో చేయండి. ఇది మనకు ఓన్లీ బ్లూటూత్ కనెక్షన్ కోసం ఇలా పర్మిషన్ అడుగుతుంది. అది ప్రెస్ చేసిన వెంటనే మనకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. చూడండి, కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ప్రెస్ చేస్తే అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది గమనించండి. మన మొబైల్లో మనం ఏ కలర్ మీద ప్రెస్ చేసినా అక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన కలర్ని మనం స్టైల్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మ్యూజిక్ కూడా మనం ప్లే చేసుకోవచ్చు. అంటే మన మొబైల్లో ఉన్న సాంగ్స్ని ఇక్కడ మనం ప్లే చేసుకోవచ్చు. చూడండి, నేను ఒక సాంగ్ ప్లే చేసి చూపిస్తాను. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి, మీరు ట్రై చేసుకోవచ్చు. నేను ఒక మ్యూజిక్ని ప్లే చేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు తర్వాత నైట్ వర్షన్ కూడా మీకు చూపిస్తాను, లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఎలా ఉంటుందో ఆ విజన్ అనేది. ఇదే కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ మైక్ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసినట్టయితే ఇప్పుడు మనం బయట సౌండ్కి కానీ, లేకపోతే టీవీ దగ్గర వచ్చే సౌండ్కి కానీ, లేకపోతే ఇంకో మొబైల్తో మనం పాటలు పెట్టినప్పుడు కానీ ఆ సాంగ్ని బట్టి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. నేను ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చిటికే వేస్తున్నానండి, దానికి తగ్గట్టు కూడా బ్యాక్గ్రౌండ్లో లైట్స్ అనేది చేంజ్ అవుతుంది. మనం మాట్లాడినా కానీ, లేదంటే ఇంకేమైనా సాంగ్స్ బయట నుంచి వినిపించినా కానీ దానికి తగ్గట్టు కూడా లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయండి. సూపర్ బండి ఇది, గ్రేట్. చూడండి, నైట్లో అంటే చీకటి ఉన్నప్పుడు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే స్టిక్కర్ అండి. ఇది మనం టీవీ బ్యాక్ సైడ్ కానీ దేనికైనా కానీ అంటించుకోవడానికి బ్యాక్ సైడ్ అలా స్టిక్కర్ అనేది వచ్చేసింది. దాన్ని తీసేసి మనం అతికించుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో. ఇలాగ టీవీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడన్నా వాల్కి కానీ మీరు ఆ లైట్ వెనకాల ఉన్న స్టిక్కర్ని తీసేసి ఇలా అందంగా అయితే మీరు పెట్టుకోవచ్చండి. సో మొత్తానికి అయితే ఇది బ్లూటూత్ కనెక్టివిటీ తోటి వచ్చేది బాగుందండి. ట్రై చేశాను, ఏదో చిన్నగా చూపించాను. మీకు అవసరం ఉంటే మాత్రం ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.